హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ కలుస్తున్నాము అంటే పొటాటో కర్రీ చేయడానికి కలుస్తున్నాం ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టాం ఫ్రెండ్స్, ఇందులో ఆయిల్ వేసాం ఫ్రెండ్స్. ఇది కొంచెం హీట్ అయింది ఫ్రెండ్స్, ఫ్లవర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది అయ్యాక ఇప్పుడు జీలకర్ర వేస్తాం ఫ్రెండ్స్. తర్వాత శనగపప్పు వేస్తాం ఫ్రెండ్స్. తర్వాత మిరపకాయ వేస్తాం ఫ్రెండ్స్. ఈ పోప్ దినుసులన్నీ ఇలా అవుతున్నప్పుడు కొంచెం ఒకసారి రెస్ట్లో మిక్స్ చేస్తాం ఫ్రెండ్స్. అది అలా అవుతున్నప్పుడు కొంచెం ఇంగువ వేస్తాం ఫ్రెండ్స్. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, తెలుస్తుంది. మాత్రం ఇంగువ వేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా అవుతున్నప్పుడు వెల్లుల్లి వేస్తున్నాం ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్ రావడానికి. ఆ వెల్లుల్లి స్మెల్ అంతా ఆయిల్లో బాగా మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో వెల్లుల్లి వేసాం ఫ్రెండ్స్ ఫస్ట్. సో అలా అవుతున్నప్పుడు మిరపకాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్ అంతా. ఇదంతా లో ఫ్లేమ్లో అవ్వాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్, సో దట్ ఇందులోనైనా కరివేపాకు ఉంటే చాలా మంచి ఫ్లేవర్ ఉన్నది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాగా ఇది ఇలా చిటపట్లు ఆడుతున్నప్పుడే మనం ఆనియన్ వేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టైంలో ఆనియన్ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. చూసారు కదా, మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం అదే వీటికి ఈ ఆనియన్స్ వాటర్ అవే అలా కొంచెం కొంచెంగా వేడతాయి ఫ్రెండ్స్. సో ఆనియన్ వేసాం, కలుపుదాం. ఇదే మిక్స్ అవుతుంది, బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం బాగా రెడ్ కలర్లోకి వస్తుంది. ఇంకొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మినిమం ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఇంకా వేసేద్దాం ఫ్రెండ్స్ మన కర్రీ. ఇంకా పొటాటో టొమాటో వేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. టమాటో తీసుకున్నాం ఫ్రెండ్స్, టమాటో వేసుకుంటాం. టమాటోని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఆయిల్లో కొంచెం టమాటో బాగా ఫ్రై అయిన వరకు మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో కొంచెం చిన్న మంట హై ఫ్లేమ్లో పెడదాం ఫ్రెండ్స్. సో టమాటో కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో కొంచెం సాల్ట్ అవుతుంది ఫ్రెండ్స్, సో దట్ ఫాస్ట్గా మగ్గుతుంది కర్రీ అనేది. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇలా మిక్స్ అవుతున్నప్పుడే మనం ఏం చేయాలి అంటే దీనికి క్లోజ్డ్గా ఒకసారి మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఒక 2 minutes అయ్యాక మళ్ళీ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ వెయిట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 minutes అయింది కాబట్టి ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం. ఇది ఒకసారి సారీ ఫ్రెండ్స్, దీన్ని జస్ట్ మనం ఎలా పట్టుకోవాలంటే దీన్ని ఇందులో పెట్టాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని ఇలా తీసుకొని మనం ఓపెన్ చేసి ఇలా సైడ్కి పెట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, టమాటా మొత్తం మగ్గుతుంది. ఇది ఇలా మగ్గుతుంది అన్న టైంలోనే మనం ఇలా చూడాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇలా అనగానే మగ్గింది బాగా. సో ఇలా టైంలో కొంచెం మనం ఇలా మిక్స్ చేసేటప్పుడే కొంచెం కొంచెంగా ఇలాగా ఫ్లేవర్ వచ్చేలాగా జస్ట్ ఒక్కొక్కసారి కొంచెం కొంచెం రాదా ఫ్రెండ్స్. సో దట్ అవే ఆటోమేటిక్గా మగ్గుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇట్స్ టైమ్ ఫర్ పొటాటో ఫ్రెండ్స్. సో నేను పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ తొక్కేసి ఉంచాను. సో ఆ పొటాటోని ఇప్పుడు నేను ఇంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్. మీరే చూడండి ఒకసారి ఎలా ఏం చేస్తున్నాను అని. జస్ట్ 1 minute ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం మరిగేలాగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేసేస్తాం కర్రీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పొటాటోస్ ఇంట్లో వేస్తాం ఫ్రెండ్స్. ఇది కొంచెం మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ రకంగా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో జస్ట్ ఇలా వేసాక ఒక 1 minute మనం కొంచెం ఫ్లేమ్ లో టు మీడియం పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక 1 minute అయ్యాక కావాల్సినవన్నీ వేయాలి ఫ్రెండ్స్. సో కాసేపు అయింది ఫ్రెండ్స్, ఒక 1 minute అలా ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కావాల్సినంత పసుపు వేయాలి ఫ్రెండ్స్. కారం కూడా వేయాలి ఫ్రెండ్స్. ఈ మాత్రం కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. సరిపోతే మళ్ళీ వేద్దాం ఫ్రెండ్స్. ఇందాక ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది నేను బయట నుండి తీసుకున్న మసాలా ఫ్రెండ్స్. అన్నీ ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్టేజ్లో వేసుకుంటేనే పొటాటోకి చాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా అవుతుందో, కరెక్ట్గా పొటాటోకి బాగా పడుతుంది. ఇది మనం ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా పడతాయి.
ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేశాక నెక్స్ట్ మనం కాసేపు సైడ్కి పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా వేగాలి. కొంచెం ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో కొంచెం మంట చిన్నది పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే ఇందులో కొంచెం బాగా మరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం 2 minutes ఒకసారి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగంటకుండా ఉండాలి. ఎందుకంటే మనం కుర్మా కర్రీ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా కింద అడుగు అంటేస్తుంది ఫ్రెండ్స్. సో ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటే బాగా ఇదవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బయటకు తేలినంత వరకు మనం ఇలా ఉంచాలి. అంతవరకు ఇలా ఉంచుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం పొటాటో కంప్లీట్గా అంత వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే దీంతో మొత్తం తీసుకున్నాను, దీంతో నిండిన వాటర్ అంతా వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కంప్లీట్గా పొటాటో అంతా ఉంటుంది. యాక్చువల్గా ఇంకా వాటర్ పడుతుంది ఫ్రెండ్స్, నేను వేస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనం ఫుల్గా వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్, అంతా బాగా మిక్స్ అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఇందులోని జస్ట్ టేస్ట్కి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మరుగుతుంది. ఇలా మరుగుతున్న స్టేజ్ నుండి కంప్లీట్గా వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసాము, దానికి కూడా బాగా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ చపాతీ కూడా కలుపుతుంది ఫ్రెండ్స్. దీనికి కర్రీ మనం ఎంతసేపు చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. మనం ఇందాక పెద్ద మంట పెట్టాం కదా ఫ్రెండ్స్, సో కర్రీకి చాలా బాగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. మసాలా అంతా బాగా మిక్స్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయిల్ అంతా సైడ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. సో జస్ట్ మనం ఒకసారి అలా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. అంతా బాగా ఒక దగ్గర వండుకోకుండా కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుతాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ సాల్ట్ అవి చెక్ చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా పట్టింది మొత్తం అంతాను. సో ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు కనుక చేసుకున్నట్టయితే ఒకసారి సాల్ట్ అవి ఈ స్టేజ్లో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో కరెక్ట్గా బాగా ఉప్పు అవి ఏమైనా తక్కువ ఎక్కువైనా మనకి యూజ్ చేయొచ్చు. ఒకవేళ తక్కువ అయితే కొంచెం యాడ్ చేయొచ్చు, ఒకవేళ ఎక్కువ అయితే కొంచెం వాటర్ వేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతున్న స్టేజ్లో మనం కానీ ఒకవేళ కాసేపు మూత పెట్టుకొని కానీ ఉంచినట్టయితే చాలా ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మూత పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా పైకి ఆవి ఎలా వెళ్తుంది. మనం బాగా బాయిల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఒకసారి మూత ఓపెన్ చేశాను, ఎందుకంటే చెక్ చేద్దాము ఎంతవరకు అయిందని. మనం చూసుకున్నట్టయితే ఇంకొంచెం వాటర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇది మనం జస్ట్ మూత ఓపెన్ చేసి హీట్ చేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే కరెక్ట్గా ఆపే టైం మనకు తెలుస్తుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ బాగా బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఒకసారి మిక్స్ చేద్దాం. ఇలా మీరు చూసుకున్నట్టయితే మిక్స్ చేస్తుంటే బాగానే అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ఒక 1 minute ఇది బాయిల్ అయిపోద్ది ఇంకా కంప్లీట్గా. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ స్టేజ్లో కనుక కొంచెం చిన్నది పెట్టేసాము అంటే మీకు ఒకసారి కలుపుకుంటే తెలుస్తుంది కంప్లీట్గా అయిపోయినట్టు ఫ్రెండ్స్. కర్రీ మాత్రం ఈ స్టేజ్లో మనం కానీ క్లోజ్ చేసాము అంటే ఇంకా సరిపోతుంది ఫ్రెండ్స్, కర్రీ కంప్లీట్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది. జస్ట్ మనం క్లోజ్ చేసి అలా ఉంటే ఆ వేడికి అయిపోద్ది ఫ్రెండ్స్. సో ఇంక నేను ఇది క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఆఫ్ చేస్తున్నాను స్టవ్. ఇంకా ఆఫ్ చేసేసి మూత ఒకసారి పెట్టేస్తాను ఫ్రెండ్స్, అదే అయిపోద్ది అంతే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మన కర్రీ సింపుల్. అంతా అయ్యాక ఒకసారి ఫోటో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఆల్, బాయ్.